అందరికీ నమస్కారం. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామికి ఎంతో విశిష్టత ఉంది. చిరంజీవి అయిన మారుతి నేటికీ భూమి మీద తిరుగుతున్నాడని చాలామంది నమ్మకం. ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల ఇంట్లో సంతోషం, ఆనందం, సంపద, సానుకూల శక్తి పెరుగుతాయని నమ్ముతారు. ఇదిలా ఉండగా శ్రీరాముడికి భక్తుడైన ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకుంటే శ్రీరాముని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు, హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఈ నేపథ్యంలో హనుమాన్ జయంతి రోజున హనుమంతుణ్ణి పూజించి హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హనుమాన్ చాలీసా రచించినది శ్రీ తులసిదాసు. తులసిదాసుకు హనుమంతుని దర్శనము జరిగిన తరువాత ఆ ఆనందములో హనుమాన్ చాలీసా వ్రాసారని తెలుస్తుంది. హనుమాన్ పూజించి వారు సమస్త దేవతలను పూజించిన ఫలమును పొందెదరు. వారికి భోగ మోక్షములు నిలిచి ఉండును. రోజుకు 11 పర్యాయములు హనుమాన్ చాలీసా 40 రోజులు పారాయణము చేసిన వారికి హనుమ అనుగ్రహముతో వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం, గ్రహదోష నివారణ మొదలగునవి నిశ్చయముగా ప్రాప్తించును. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అనేక సమస్యలు, భయాలు వీటన్నింటినీ పారద్రోలడానికి అత్యంత శక్తివంతమైనది, అత్యంత సులభమైన తంత్రం హనుమాన్ చాలీసా పారాయణం. ప్రతిరోజు స్నానం చేసిన అనంతరం సింధూర ధారణ చేసి హనుమాన్ చాలీసా చదివితే చాలు, అన్ని సమస్యలు మాయం. ముఖ్యంగా ఏండ్ల తరబడి ఏదైనా పని లేదా ఆటంకాలు వస్తుంటే మండలం పాటు దీక్షగా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే చాలు, సమస్య తప్పక పరిష్కారం అవుతుంది. ఈ ఇతి బాధలు, గ్రహ బాధలు ఉన్నవారు కనీసం 21 రోజులు ప్రతిరోజు ఆంజనేయ స్వామి దేవాలయ ప్రదక్షిణలు, సింధూర ధారణ చేస్తే తప్పక అన్ని బాధలు పోతాయి. ఇక వివాహం కానివారు, ఉద్యోగాలు రానివారు మండలం లేదా అర్ధమండలం హనుమాన్ చాలీసా పారాయణం, ఆంజనేయ స్వామి దేవాలయంలో 21 ప్రదక్షిణలు, ఉపవాస నియమాలు పాటిస్తే తప్పక ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంకా సకల కార్య జయం, కుటుంబ సంతోషం, సంతాన వృద్ధి కోసం రామాయణంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన సుందరకాండ పారాయణం చేయాలి. దీన్ని పండితులతో 3-7 రోజుల పారాయణం చేస్తే తప్పక ఫలితం వస్తుంది. మాటలు వచ్చిన పిల్లలకు అయితే ఆంజనేయ దండకాన్ని నేర్పిస్తే సమస్యలు పోతాయి. కష్టాల నుండి విముక్తి. హనుమంతుడు శ్రీరామునికి గొప్ప భక్తుడు. హనుమ భక్తికి మెచ్చి శ్రీరాముడు ప్రసన్నుడయ్యేవాడని పురాణాల్లో వివరించబడింది. ఎక్కడైతే శ్రీరామ కీర్తనలు, రామకథలు, రాముని పాటలు వస్తాయో అక్కడ ఆంజనేయ స్వామి ఏదో ఒక రూపంలో వస్తారని, భక్తులు సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని చాలామంది నమ్ముతారు. అలాగే మంగళవారం నాడు రావి ఆకులపై బెల్లం, నూనెతో కలిపిన మిశ్రమాన్ని తీసుకుని ఆ ఆకులపై రాముని పేరు రాసి ఆంజనేయుడికి నైవేద్యంగా పెడితే కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోవాలంటే జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీసతి లోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజనీ పుత్ర పవన సుతనామ. ఈ శ్లోకాన్ని హనుమాన్ జయంతి రోజున ఒక్కసారి పఠిస్తే చాలు, దుష్ట శక్తుల నుంచి విముక్తి లభిస్తుందని, అంతేకాదు కొండంత ధైర్యం వస్తుందని పండితులు చెబుతూ ఉంటారు. ఈ శ్లోకాలన్నీ పరమ పవిత్రమైన హనుమాన్ చాలీసాలోనే ఉన్నాయి. ఆంజనేయ స్వామికి సింధూరు అంటే ఎంతో ఇష్టం. తనకు ఎంతో ప్రీతికరమైన మంగళవారం, శనివారాల్లో పచ్చిమిర్చి సమర్పించడం వల్ల శుభప్రదంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా హనుమంతునికి శనగలను సమర్పించడం ద్వారా అన్ని రకాల ప్రతికూల శక్తుల నుంచి విముక్తి లభిస్తుంది. హనుమాన్ చాలీసాను ప్రతిరోజు పఠించడం వల్ల వ్యక్తి జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని, వారి జీవితంలో ఎలాంటి సమస్య ఉండదని చాలామంది నమ్ముతారు. హనుమాన్ చాలీసా పఠించే వ్యక్తికి బలం, తెలివి, మేధస్సు పెరుగుతుంది. అదేవిధంగా అన్ని రకాల దుఃఖాలన్నీ దూరం అవుతాయి. హనుమంతుణ్ణి సానుకూలతకు చిహ్నంగా పరిగణిస్తారు. వాయుపుత్రుడైన హనుమంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల అన్ని రకాల వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుందని, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారని, ఆంజనేయుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చాలామంది నమ్ముతూ ఉంటాం. హనుమాన్ చాలీసాను ప్రతిరోజు చదవడం వల్ల చాలా మంచి జరుగుతుంది, కష్టాల నుండి విముక్తి కలుగుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయని వారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.